సో హలో ఎవ్రీవన్. సో ప్రస్తుతం నేను ప్రైమ్ లొకేషన్ గచ్చిబౌలిలో ఉన్న వాసవి గ్రూప్ వారి వాసవి స్కై సిటీ కమర్షియల్ ప్రాజెక్ట్లో ఉన్నాను. ఇది ఓవరాల్గా 2.7 మిలియన్ స్క్వేర్ ఫీట్ ప్రాజెక్ట్ అనమాట. సో లోపలికి వెళ్ళి చూసేద్దామా అసలు ప్రాజెక్ట్ ఎలా ఉంది, ఆఫీస్ స్పేసెస్ ఎలా ఉన్నాయి, ఏంటి ఇంకా మిగతా విషయాలని. సో లిఫ్ట్ ఏరియాకి అయితే వచ్చేసాం. బోల్డ్ అన్ని లిఫ్ట్స్ ఉన్నాయి అండ్ పర్ఫెక్ట్ బ్యూటిఫుల్ అండ్ సొఫిస్టికేటెడ్గా వాళ్ళు కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. సో లోపలికి వెళ్ళి చూద్దాం. కమ్. సో వాసవి స్కై సిటీ ఓవరాల్గా G+19 ఫ్లోర్స్ ఉన్నాయి అండ్ టవర్ 1లో 3 లెవెల్స్ ఉంటాయి పార్కింగ్కి అండ్ అలాగే టవర్ 2లో 5 లెవెల్స్ ఉన్నాయి పార్కింగ్కి. అండ్ ఎస్పెషల్లీ ఇది ఓవరాల్గా కేకా అనే ఫేమస్ గ్రూప్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ లీజ్కి తీసుకున్నారు ఒక ఫ్లోర్ మొత్తము. సో చాలా బ్యూటిఫుల్గా స్ట్రక్చరల్గా డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఇంకా చూద్దాం ఏమేమి అబిలిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అని. లెట్స్ గో. సో మీరు ఏమైనా కమర్షియల్ స్పేసెస్, వర్క్ స్పేసెస్, ఆఫీస్ స్పేసెస్ అండ్ అలాగే రీటైల్ స్పేసెస్ కోసం చూస్తున్నారు అంటే ప్రైమ్ లొకేషన్లో ఉన్న గచ్చిబౌలి వాసవి స్కై సిటీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఆల్రెడీ 40% ఆఫ్ ఆక్యుపెన్సీ కూడా అయిపోయింది. ఎస్, ఇంకొన్ని డీటెయిల్స్ ఇంకా వేరే స్పేసెస్కి వెళ్ళి చూద్దాం రండి. సో చాలామంది ఐటీ కార్పొరేట్ కంపెనీస్ కావచ్చు అండ్ అలాగే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, ఇలా బోల్డ్ అనే కంపెనీస్ మంచి ఆఫీస్ స్పేస్ అండ్ ప్రైమ్ లొకేషన్ కోసం చూస్తుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఎస్పెషలీ హైదరాబాద్లో గచ్చిబౌలి ఏరియా బ్యూటిఫుల్గా ఐటీ కార్పొరేట్ కల్చర్ అండ్ అలాగే బిజినెస్ హబ్ ఉన్న ఏరియా అయితే ఇది బెస్ట్. సో వాసవి స్కై సిటీ గచ్చిబౌలిలోనే ఉంది కాబట్టి డెఫినెట్లీ ఆఫీస్ స్పేసెస్, రీటైల్ స్పేసెస్ వీళ్ళందరి కోసం దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఎస్పెషల్లీ వర్క్ స్పేసెస్లో, ఆఫీస్ స్పేసెస్లో, కోవర్కింగ్ స్పేసెస్లో ఇది వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. సో కొంచెం రిలాక్స్ అవ్వడానికి క్యాఫెటేరియా ఇస్ ద బెస్ట్ ప్లేస్ అండ్ ఎస్పెషల్లీ వాసవి స్కై సిటీలో చాలా స్పేషియస్ క్యాఫెటేరియాస్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క ఆఫీస్ వాళ్ళకి. సో చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా అండ్ స్పేషియస్గా ఉంది. సో ఆల్రెడీ వాసవి స్కై సిటీలో పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది అండ్ అలాగే లీజ్ కూడా తీసుకున్నారు. సో ఇదైతే ఒక బ్యూటిఫుల్ ఆఫీస్ స్పేస్ అనమాట. లాబీ కూడా ఉంది, లోపల చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకున్నారు. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అని. కమ్. వాసవి స్కై సిటీలో ఆఫీస్ స్పేసెస్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మినిమం 3200 స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ సో అని అనమాట. సో ఇది చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకున్నారు ఆఫీస్ స్పేస్ తీసుకొని అండ్ చాలా స్పేషియస్గా ఉంటుందన్నమాట. అండ్ ఒకసారి బోర్డ్ మీటింగ్ రూమ్ కూడా చూద్దాం రండి. చూసారు కదా ఆఫీస్ స్పేస్ తీసుకొని వీళ్ళు చాలా స్పెషల్గా డిజైన్ చేసుకున్నారు. సో బోర్డ్ మీటింగ్ రూమ్ అనమాట, ఇది కాన్ఫరెన్స్ రూము. ఇలా మీరు ఎవరైనా ఆఫీస్ స్పేస్ తీసుకోవాలి ఫర్ సో మెనీ పర్పసెస్ లైక్ కోవర్కింగ్ స్పేసెస్ కావాలన్నా, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కోసం, బ్యాంక్స్ కోసం, ఇలా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఆఫీస్ స్పేస్ కోసం చూస్తుంటే వాసవి స్కై సిటీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే చాలా సొఫిస్టికేటెడ్గా స్ట్రక్చరల్ డిజైనింగ్ కూడా చాలా అమేజింగ్గా ఉందన్నమాట. సో ఫైనల్లీ ఇదండి వాసవి గ్రూప్ వారి వాసవి స్కై సిటీ కమర్షియల్ ప్రాజెక్ట్ గచ్చిబౌలిలో ప్రైమ్ లొకేషన్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 40% ఆఫ్ ఆక్యుపెన్సీ అయిపోయింది. చూసారు కదా ఓవరాల్గా సొఫిస్టికేటెడ్గా మోడర్న్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఎవరైనా మీరు ఆఫీస్ స్పేసెస్ కానీ, కోవర్కింగ్ స్పేసెస్, బ్యాంక్స్, ఇన్స్టిట్యూషన్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇలాంటివి చూస్తున్నారు ఆఫీస్ స్పేసెస్ కోసం అంటే గచ్చిబౌలిలో ఉన్న వాసవి స్కై సిటీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్.